ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఇందాక 11 గంటలకు జనవరి 10 నుంచి 19వ తారీఖు సంబంధించి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అనేవి ఆన్లైన్లో అయితే ఓపెన్ అయ్యాయండి. అయితే నా ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు కూడా ఏమైనా ఇబ్బందులు కలిగితే తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. అయితే నేను ముందుగా లాగిన్ మొబైల్ నెంబర్తో అయిన తర్వాత దాదాపు 4 నిమిషాలు పైగా వెయిటింగ్ టైం అయితే రావటం జరిగింది. సో ఆ సమయానికి నేను 2 మొబైల్స్ ద్వారా 2 డిఫరెంట్ వెబ్సైట్లో ఓపెన్ చేయడం జరిగింది, గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ద్వారా. సో అప్పుడు నాకు ఒక చోట 4 నిమిషాలు, మరొక చోట 3 నిమిషాలు అయితే రావడం జరిగింది. ఆ తర్వాత నేను క్యాలెండర్లో చక్కగా జనవరి నెలలో ఒక డేట్ అయితే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, 10 నుంచి 19వ తారీఖు మధ్యలో. ఆ తర్వాత నాకు ఇలాగ స్లాట్స్ అయితే చూపించడం జరిగిందండి. చూడండి, మధ్యాహ్నం 12 గంటలకు, 1 గంటకు, అలాగే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రాత్రి 10 దాకా కూడా స్లాట్స్ అయితే ఓపెన్ జరిగాయండి. అలాగేనండి, మీరు చూడండి, నేను అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నాకు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్ని పేరు, ఆధార్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సారీ ఇట్ అపియర్స్ దట్ స్లాట్ హ్యాస్ బిన్ జస్ట్ బుక్డ్, ప్లీజ్ చూస్ అనదర్ స్లాట్ అని చాలాసేపు, దాదాపు ఒక 5 నిమిషాలు ఇలాగే వచ్చింది. నేను చాలా నిరుత్సాహపడటం కూడా జరిగింది. అయితే మరొక మొబైల్ నెంబర్ ద్వారా ట్రై చేసినప్పుడు అయితే నాకు సక్సెస్ఫుల్గా బుకింగ్ కూడా అవ్వడం జరిగిందండి. సో మీకు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా చెప్పగలరు. ఆ తర్వాత నేను పే నౌలోకి వెళ్ళి యూపీఐ నెంబర్ ద్వారా పే చేయడం జరిగింది, టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మొత్తం కూడా 1,40,000 దర్శన టికెట్లు అయితే విడుదల చేశారన్నట్టు మనకి టీటీడీ వారు ఇక్కడ చెప్పడం జరిగింది. చూసారా అండి? సో దయచేసి మీరు తెలుసుకోండి, ఈరోజు దాదాపు 1,40,000 టోకెన్లు ఈ 10 రోజులకి టీటీడీ వారైతే రిలీజ్ చేయటం అయితే జరిగిందండి. సో మీకు ఇంకా ఏమైనా ఇబ్బందులు కనుక ఈరోజు తలెత్తితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. మీకు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. నా వరకు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలిగితే కామెంట్ సెక్షన్లో రిప్లై ద్వారా మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.